వెల్కమ్ బ్యాక్. కేబీఆర్ పార్క్ రోడ్డు వెడల్పు బాధితులు న్యాయం కోసం రోడ్డు ఎక్కుతున్నారు. 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తూ న్యాయం చేయాలని కోరుతున్నారు. కేబీఆర్ పార్క్ రోడ్డు వెడల్పు బాధితుల సంఘం పేరుతో ఆందోళనకు కార్యాచరణ చేస్తున్నారు. రోడ్డు వెడల్పు వల్ల లక్షల విలువైన భూమిని కోల్పోవాల్సి వస్తుందని సంఘం అధ్యక్షులు బివి శాస్త్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చట్టాన్ని స్టడీ చేసినా నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. ఇక ఇప్పటి వరకు కూడా ఫ్లైఓవర్ అలైన్మెంట్ ను బయట పెట్టలేదని, ఎంత వెడల్పుతో వెళ్తుందన్న విషయం కూడా చెప్పడం లేదని ఆరోపించారు. ఎలాంటి సమాచారం లేకుండానే భూ యజమానులకు నోటీసులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఇంట్లోకి వచ్చి సర్వేలు చేస్తున్నారని అభ్యంతరం తెలిపిన వారిని వేధింపుకు గురి చేస్తున్నారని వాపోయారు. బాధితులు కోరుతున్నది ఏంటి, ఎలాంటి నష్టపరిహారం ఇవ్వాలంటున్నారు, ఎంత పరిహారం ఇవ్వాలంటున్నారు అన్న విషయాలపై ఐ న్యూస్ హైదరాబాద్ రిపోర్టర్ ప్రవీణ్ అందించిన గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవీఆర్ పార్కు చుట్టూ మొత్తంగా కూడా 2500 కోట్లతో సుమారుగా 2500 కోట్లతో ఒక ఫ్లైఓవర్ను నిర్మించాలనేది మొత్తంగా దానికి సంబంధించి అయితే ఆ యొక్క ఆస్తులను ఎవరైతే కోల్పోతున్నారో ఆ వైడింగ్ వల్ల రోడ్ వైండింగ్ వల్ల కొంతమంది వాళ్ళ యొక్క ఆస్తులను కోల్పోతున్నారు. ఆ ఆస్తులను కోల్పోయేటటువంటి రోడ్డు విస్తరణ భాగంగా కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణలో భాగంగా బాధితుల సంఘం సభ్యులు మనతో పాటు ఉన్నారు. అయితే ఈ విధంగా ప్రభుత్వం ఎక్కడైతే వన్ సైడ్గా తీసుకోవడం వలన కూడా కొంతమంది ఆస్తులను కోల్పోతున్నారు. దానికి తగినటువంటి ఇప్పటికే ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా ఏర్పాటు చేయాలి. ఎప్పుడు కానీ ఆ ప్రభుత్వం స్థలాలని అయితే తీసుకునే ముందు ఒక ఎక్స్పర్ట్ కమిటీని అయితే దాని సలహాలు తీసుకోవాలి. అదేవిధంగా అక్కడ ఎవరైతే బాధితులు ఉంటారో బాధితులకు జరిగేటటువంటి నష్టం పైన కూడా ఫస్ట్ ఒక అంచనా వేయాలి. అంచనా వేసిన తర్వాత అక్కడ పర్యావరణానికి కూడా ఎలాంటి హాని కలగకుండా కూడా చూసుకోవాలి. ఈ 3 పాయింట్లను మొత్తంగా కూడా చూసుకున్న తర్వాత ఎంత మేర ఆ ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది కూడా ఆలోచించవలసి ఉంటుంది. కాబట్టి అవేవి సేకరించకుండా అయితే మొత్తంగా కూడా ప్రభుత్వం ఒంటెద్ది పోకడబోతుంది అంటూ కూడా బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మనతో పాటు ఆ యొక్క రోడ్ వైండింగ్లో ఉండేటటువంటి బాధితుల సంఘానికి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మెయిన్గా ప్రభుత్వం తలపెట్టింది పర్వాలేదు, అభివృద్ధి పరంగా ప్రభుత్వం తలపెట్టింది మంచి పని, కానీ అయితే ఆ యొక్క 2500 కోట్లతో నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో దాంట్లో కొంతమంది ఆస్తులను కూడా కోల్పోతున్నాము. అయితే రిటైర్మెంట్ సమయంలో మాకు అవే ఆస్తులు, ప్రభుత్వం ఒకసారి పునరాలోచించాలి అంటూ కూడా చెప్తున్నారు. ఏంది సార్ ప్రాబ్లం ఏంటి? మేము సో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ 120 అడుగుల రోడ్డు వైండింగ్ కేబీఆర్ పార్క్ చుట్టూ, తర్వాత 7 జంక్షన్లలో ఫ్లైఓవర్స్, అండర్ పాస్లు చేస్తూ ఉన్నారు. సో దానివల్ల నష్టం ఏంటంటే ఇక్కడ ఉండే జనాలకి ఇండ్లు పడగొట్టడము, తర్వాత బిజినెస్లు ఎన్నో ఉన్నాయి ఇక్కడ, అవి పడగొట్టడము. సో దానివల్ల నష్టాలు ఏంటంటే మాకు ఇళ్ళు పోవడము, బిజినెస్లు పోవడము, తర్వాత గవర్నమెంట్కి రెవెన్యూ పోవడము. మూడవది ఇక్కడ 100 ఎకరాల నేషనల్ పార్క్ ఉంది, కేబీఆర్ నేషనల్ పార్క్. సో దాంట్లో ఉన్న వన్యప్రాణులకి, చెట్లకి అన్నిటికీ నష్టం. సో ఎన్నో విధాలుగా ఈ ప్రాజెక్ట్ వల్ల నష్టాలు జరగబోతున్నాయి ఇది స్టార్ట్ చేస్తే. సో మేము కోరుకునేది ఏంటంటే ఇది 120 అడుగులు బదులు 100 అడుగులకు తగ్గించి తర్వాత ఒకటే వైపు చేయడము అన్యాయము. ఎక్కడైనా రోడ్డు వైండింగ్ చేస్తే అది 2 వైపులా చేస్తారు. సో 2 వైపులా చేయాలని మేము కోరుకుంటున్నాం. అదొకటి. రెండవది, 1 వే చేస్తే దీని చుట్టూ పైసా ఖర్చు లేకోకుండా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మొత్తం హోల్ డే 1 వే చేయకోకుండా రష్ అవర్స్ ఎప్పుడు మేబీ 8 o'clock to 12 o'clock ఇన్ ద మార్నింగ్, దెన్ ఈవినింగ్ 4 o'clock to 8 o'clock. సో ఆ టైంలో 1 వే చేసినా కూడా చాలా వరకు తగ్గిపోతుంది. సో అది మేము సజెస్ట్ చేసే సొల్యూషన్స్ ఇవి. 120 నుంచి 100 అడుగులు చేయడము, 2 వైపులా చేయడం. ఎందుకంటే అవతల వైపు జిహెచ్ఎంసీ ల్యాండ్, అది ఈ వాక్వేలో ఇదన్నా ఉండేదంతా జిహెచ్ఎంసీ ల్యాండ్ ఇది. అందుకే ఆ జిహెచ్ఎంసీ ల్యాండ్లో మనం ఇక్కడ షాపులు కడతా ఉన్నారు, కాంక్రీట్ వేస్తూ ఉన్నారు, బిల్డర్లకు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇస్తూ ఉన్నారు. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇటువైపు కూడా రోడ్డు వైండింగ్ చేయడంలో కరెక్టే అని మా అభిప్రాయం. సో అది మెయిన్ పాయింట్. అదొకటి. తర్వాత 1 వే చేయడము మాకు ఎంతో నష్టం తగ్గుతుంది. జనాల ఇండ్లు పోవు, బిజినెస్లు పోవు, ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ చుట్టూ ఇట్లా ఫ్లైఓవర్లు, రోడ్డు వైడనింగ్లు చేస్తే ఊరేసినట్టు అవుతుంది ఈ పార్క్కి.
సో ఈ పార్క్లో ఉన్న ఈ సౌండ్ పొల్యూషన్ అనేది 24 గంటలు వస్తే వన్యప్రాణులకి చాలా నష్టం. లైట్ పొల్యూషన్ పొద్దున్న నుంచి రాత్రి వరకు పండుకోకుండా అందరికీ ఇది కొడతా ఉంటే వెహికల్స్ నష్టం. లక్షల వెహికల్స్ ఇంక్రీజ్ అవుతుంది. ట్రాఫిక్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎయిర్ పొల్యూషన్ ఇది ఢిల్లీలాగా తయారవుతుంది. ఉండే ఒక పార్క్ కాస్త పోతుంది మనకి అంటే. సో ఇవన్నీ జరిగే నష్టాలు కాబట్టి మేము న్యాయంగా ఫస్ట్ గవర్నమెంట్ని అడుగుతున్నాం. ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి ఇంకా మేము కోర్టులకు వెళ్ళాల్సి వస్తూ ఉంది. సో గవర్నమెంటే మంచిగా మమ్మల్ని మాకు సహాయం చేసి రెండు వైపులా చేసుకొని రోడ్డు తగ్గించుకొని వన్ వే చేస్తే చాలా నయం. మరి 2013 భూ సవరణ చట్టంని కూడా ప్రభుత్వం స్టడీ చేయాల్సి ఉంటుంది. మరి అలాంటి నిర్ణయం ఏం తీసుకోలేదంటారా? సో 2013లో పార్లమెంట్ యాక్ట్ ప్రకారం ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం అది అంతకుముందు 150 ఏళ్ల క్రితం బ్రిటిష్ సామ్రాజ్యము మనల్ని అణిచి తొక్కినప్పుడు చేసిన యాక్ట్ అది చేంజ్ చేయాలి, న్యాయంగా రావాలని పార్లమెంట్లో రెక్టిఫై చేసి చెప్పారు. ఇట్లా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేయాలి, అక్కడ ఉండే జనాల గురించి అడగాలి, వాళ్ళకి జరిగే నష్టాలు ఏంటి, వాళ్ళ అభిప్రాయం ఏంటి అని అందరినీ సహకరించుకొని అప్పుడు ప్రొసీడ్ అవ్వాలి, అన్యాయం చేయకూడదని ఆ యాక్ట్ చేశారు. మన వాళ్ళు 2017 అంటే 2017లో దాన్ని అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ చేసి ఇది సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అవసరం లేదు, మనం వెళ్ళిపోయి జనాల ఇల్లు తీసుకోవచ్చు, జనాలు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, అది తప్పది. అది మేము కోర్ట్స్లో ఛాలెంజ్ చేస్తాము. ఛాలెంజ్ చేయకున్నా కూడా గవర్నమెంట్ మనకి సహకారంగా ఉండాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి అది మనకు సహకారం చేసి అది కరెక్ట్గా చేయాలి. అది స్పిరిట్ ఆఫ్ ద లా 2013లో మన పార్లమెంట్ పాస్ చేసిన స్పిరిట్ ఆఫ్ ద లా ఫాలో కావాలి. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేసే ప్రొసీడ్ అవ్వాలి. రెండవది, ఇంత పెద్ద ప్రాజెక్టు, ఫ్లైఓవర్స్, అండర్ పాస్లు, 120 ఫీట్ రోడ్ వైడనింగ్ అరౌండ్ ద పార్క్ కేసి ఊరేసేటప్పుడు మనకు అక్కడ ఒక ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఖాయంగా చేయాలి. వాళ్ళు చేశారో లేదో మాకు తెలియదు, చేయలేదు, మాకు రిపోర్ట్ తెలియదు. అది చేసే విధానం అనేది ఇంపార్టెంట్. సో సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది కంపల్సరీగా చేయాల్సి వస్తుందని మా అభిప్రాయం. రెండవది, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేయాల్సి వస్తుందనేది మా అభిప్రాయం. ఇప్పుడు మాది ఇల్లు పోతా ఉంది, ఇప్పుడు వీళ్ళందరిది పెద్ద మనుషులది బిజినెస్లు పోతున్నాయి, వాళ్ళ జీవనాధారం పోతుంది. మరి అన్యాయమే కాదండి? ఇక్కడ జిహెచ్ఎంసీ ల్యాండ్ పెట్టుకొని మేము పోము, మీ ఇళ్ళ మీదకి వచ్చి అన్నీ పడగొడతాము. అక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇక్కడ 2-3 హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడ 2-3 హాస్పిటల్స్ ఉన్నాయి. మరి హాస్పిటల్స్ అన్నీ పడగొడితే మరి ఇట్లా హాస్పిటల్ బయటకు వచ్చి రోడ్ మీద దుంకేది ఇట్లంతా అన్యాయం కదండి. సరే, ఇది మనం చెప్పాలి. అయితే భూ చట్టం సవరణ చట్టం కూడా 2013 దాన్ని స్టడీ చేయాలి. స్టడీ చేసిన తర్వాత దాంట్లో బాధితులు ఎవరైతే ఉంటారో బాధితులు ఎంతమంది ఈ యొక్క తమ ఆస్తులను కోల్పోతున్నారో వాళ్ళ దగ్గర కూడా డాటా సేకరించాలి. ఆ డాటా సేకరించిన తర్వాత ఎంతమంది లాస్ అవుతున్నారో దాన్ని ఏ విధంగా చేయాలంటే కూడా చేయాలి. అదేవిధంగా ఆ సెక్షన్ 10ని ఈ యొక్క ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది అంటూ కూడా వాపోతున్నారు. దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీకు ఎలాంటి అమెండ్మెంట్ ఏమైనా చూపించారా? ఏంది, ఎట్లా ఇచ్చేసారు సార్? రీసెంట్గా మనకి ఒక పబ్లిక్ హియరింగ్ పెట్టారండి, నోటిఫికేషన్ ఇచ్చి పేపర్లో మీ అబ్జెక్షన్స్ చెప్పండి అని చెప్పి 8వ 9వ తారీఖులో అక్టోబర్లో వాళ్ళు పిలిచారండి. జిహెచ్ఎంసీ వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ కమిషనర్, స్పెషల్ డిప్యూటీ కమిషనర్ పిలిచారు. సో మేము వెళ్ళి అక్కడ అన్నీ మన ఇష్యూస్ అన్నీ చెప్పాము. కానీ వాళ్ళు మేము అడిగిన క్వశ్చన్స్కి ఏవైతే ఉన్నాయో, ఇట్లా ఎందుకు 10A అంటే యాక్ట్లో ఉంది కాబట్టి మాకు పవర్స్ ఉన్నాయి కాబట్టి మేము చేస్తున్నాము అనే మాట ఒకటి చెప్తున్నారు. మీకు కాంపెన్సేషన్ కూడా మాకు స్ట్రక్చర్ సగం డ్యామేజ్ అవుతున్నాయి, తర్వాత బిల్డింగ్ ఎందుకు పనికిరాదంటే యాక్ట్లో ఉన్నట్టుగానే మేము చేస్తాము. 2013 యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసిన యాక్ట్. ఈ యాక్ట్లో ఎప్పుడైనా కొన్ని ప్రాజెక్ట్స్కి ల్యాండ్ ఎక్వైర్ చేసి చేయొచ్చు గవర్నమెంట్. కానీ చేయటానికి ఏ ప్రాజెక్ట్స్, ఎటువంటి ప్రాజెక్ట్స్కి ల్యాండ్ ఎక్వైర్ చేయొచ్చు, దానికి ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ ఏమిటి అనేది చాలా విస్తారంగా అందులో ఉంది, యాక్ట్లో ఉంది. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే, ఒకటి ఈ అక్విజిషన్ వలన ఎఫెక్ట్ అయ్యే పార్టీస్, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఎంత నష్టం జరుగుతోంది, ఆ ల్యాండ్స్ మీద ఎంతమంది లైవ్లీహుడ్స్ అవి ఎఫెక్ట్ అవుతున్నాయి, సోషల్ కాస్ట్ బెనిఫిట్స్ అంటారు. ఇవన్నీ కూడా వాళ్ళు స్టడీ చేసి ఒక రిపోర్ట్ తయారు చేయాల్సి ఉంటుంది, ఒక సెక్షన్ 4 కింద. ఆ తర్వాత ఈ రిపోర్ట్ తయారు చేసిన తర్వాత అదే యాక్ట్లో ఒక సెక్షన్ 7 అని ఒకటి ఉంది. ఆ సెక్షన్ 7 ప్రకారంగా ఒక ఎక్స్పర్ట్ ప్యానెల్ అనేది ఒకటి కాన్స్టిట్యూట్ చేయాలి. అది ఇండిపెండెంట్ బాడీ.
అంటే అది గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఇద్దరే ఉంటారు అందులో. మిగతాది ఎన్విరాన్మెంట్ స్పెషలిస్టు, టెక్నికల్ ఎక్స్పర్టు, తర్వాత సోషల్ సైంటిస్టులు వీళ్ళు కూడా అందులో ఉంటారు ఆ కమిటీలో. వీళ్ళందరూ అవుట్ సైడ్ ది గవర్నమెంట్, ఒక రిప్రజెంటేటివ్స్ తప్ప, గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్. వీళ్ళందరూ ఆ సోషల్ ఇంపాక్ట్ స్టడీని వాళ్ళు రివ్యూ చేసి అది నిజంగా అది ఏదైతే అక్వైర్ చేయాలనుకుంటున్నారో అది పబ్లిక్ పర్పస్ కోసం చేస్తున్నారా, తర్వాత అది ఎంత ఏరియా వాళ్ళు ఎక్వైర్ చేయాలనుకుంటున్నారో అంత ఎక్వైర్ బేర్ మేము అంటే కనీసం మీరు ఏ ప్రాజెక్ట్ అయితే కావాలనుకుంటున్నారో అంతవరకే ఉందా లేదా ఎక్కువ చేస్తున్నారా, తర్వాత దానికి జస్టిఫికేషన్ ఏమిటి, ఈ ఆస్పెక్ట్స్ వాళ్ళు స్టడీలో ఉండాలి. తర్వాత రిపోర్ట్ కూడా ఎక్స్పర్ట్ ప్యానల్ కూడా అది రివ్యూ చేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే టెక్నికల్ ఎక్స్పర్ట్ అని ఒక ఆయన ఉంటాడు అందులో. ఆయన అసలు ఈ మొత్తం ప్రాజెక్ట్లో ఏదైతే కన్సల్టెంట్ ఇప్పుడు కొన్ని డ్రాయింగ్స్ ప్లాన్లు తయారు చేశారు, ఫ్లైఓవర్స్ కోసం, అండర్ పాసెస్ కోసం అవి చేశారు. అవి ఏ పారామీటర్స్ అంటే ఇక్కడ ట్రాఫిక్ డెన్సిటీ అనేది ముందు చూడాలి, ఎంత ట్రాఫిక్ ఫ్లో అవుతోంది. అది డిఫరెంట్, పొద్దున ఎక్కువ ఉంటుంది, మధ్యాహ్నం తక్కువ ఉంటుంది, సాయంత్రం ఎక్కువ ఉంటుంది. డిఫరెంట్ టైమింగ్స్లో ఎంత ట్రాఫిక్ ఫ్లో ఎంత ఉంది, ట్రాఫిక్ డెన్సిటీ అంటారు. దీనికి యాక్చువల్గా ఒక ట్రాఫిక్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు ఈ స్టడీ చేయాలి. చేసి దీనికి సరిపోయేటట్టుగా ఫ్లైఓవర్స్ ఎంత కావాలి, ఒకవేళ ఫ్లైఓవర్ కడితే దాని లెంత్ ఎంత ఉండాలి, దానిపైన డెక్ స్లాబ్ అంటారు కదా, ఆ క్యారేజ్ విడ్త్ ఎంత ఉండాలి, దాని ఎత్తు ఎంత ఉండాలి, అలాగే అండర్ పాసెస్ దాని లెంత్ ఎంత ఉండాలి, దాని విడ్త్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా ఆ రిపోర్ట్లో ఉండాలి. ఇవి మరి బేస్డ్ ఆన్ ఈ ట్రాఫిక్ డెన్సిటీ రిపోర్టు, అవి స్టడీ రిపోర్టు ప్రకారం వాళ్ళు చేశారా లేదా అనేది ఇది వాళ్ళు ఎక్స్పర్ట్ ప్యానెల్ చేసి, ఎక్స్పర్ట్ ప్యానెల్ చాలా పవర్ఫుల్. ఏమిటంటే వాళ్ళు కన్విన్స్ కాకపోతే మొత్తం రిజెక్ట్ చేయొచ్చు వాళ్ళు ఆ రిపోర్ట్నే, అసలు ఇది వైబుల్ కాదు అని. అంటే ఎకనామికల్గా, సోషల్గా, టెక్నికల్గా వైబిలిటీ ఉండాలి. సో ఈ వైబిలిటీ స్టడీ చేసినది వాళ్ళు చెప్తారనమాట. సో ఈ ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి వాళ్ళు చేయాలి. 2024లో మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, ఒక 2 న్యూస్ పేపర్లు, విజయక్రాంతి అని ఒక తెలుగు పేపర్లు ఇచ్చారు. ఆ పేపర్ ఎవడికి తెలియదు ఆ పేపర్ ఎక్కడ. సో అటువంటి పేపర్లో ఇది ఇచ్చారు, అంటే నామకే వాసి ఇచ్చామంటే ఇచ్చాం అని చెప్పేస్తాం అనమాట. సో ఆ తర్వాత 8 నెలలు వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోలేదు. మళ్ళీ మొన్న ఆగస్టులో మాకు మళ్ళీ నోటీస్ ఇచ్చారు, మేము ఇట్లా నోటిఫికేషన్ ఇచ్చేసాము, మీరు ఏమన్నా మీ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే మీరు ఫైల్ చేయండి, మేము తర్వాత ఒక మీటింగ్ పెడతాము, ఆ మీటింగ్లో అవి మీరు వచ్చి చెప్పుకోవచ్చు ఏమైనా కావాలంటే. సరే మేము అది దాంట్లో ఇంకోటి ఏముందంటే ఒకవేళ ఎవరైనా వచ్చి ఈ ఎలా చేయాలనుకుంటున్నామో ఈ ప్లాన్స్ అవి చూడాలనుకుంటే కూడా మీరు వచ్చి చూడొచ్చు అని చెప్పి ఉంది జిహెచ్ఎంసీలో. మేము వెళ్ళి అడిగితే అక్కడ ఏ రకమైన ప్లాన్లు మాకు చూపించలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే నా ప్లాట్ సైజు 40 feet by 65 feet ప్లాట్ సైజు, అందులో అడ్డంగా 2 గీతలు గీసి ఇదే మీ ప్లాన్ అండి, ఇదంతా మేము అక్వైర్ చేస్తున్నాం, ఇది వాళ్ళు ఇచ్చిన ప్లాన్. అంటే దాంట్లో ఈ అలైన్మెంట్ లేదు, అంటే వైడనింగ్ చేస్తున్నాం అన్నారు, దాని అలైన్మెంట్ లేదు, ఎంత విడ్త్ వస్తుందని లేదు, ఫ్లైఓవర్ లెన్స్ ఎంత ఉంటాయి, దాని ఎంత ఎత్తు ఉంటుంది, ఎంత విడుతుందని లేదు, అండర్ పాసెస్ డీటెయిల్స్ లేవు, ఏ రకమైన టెక్నికల్ డీటెయిల్స్ లేకుండా కేవలం నా ప్లాట్ మీద 2 గీతలు గీసి ఇదే అక్వైర్మెంట్ అని చెప్పేసి మాకు చూపించారు. అది ఆ రకమైన ఇచ్చింది. సరే అయినా కానీ మా అబ్జెక్షన్స్ మేము ఫైల్ చేసాం, అందులో ఇవి కూడా పాయింట్స్ రైజ్ చేసాం. రైజ్ చేసిన తర్వాత మీటింగ్లో కూడా ఇవన్నీ అడిగాం. మీరు యాక్చువల్గా ఈ ప్రపోజలు 2016లో ఈ వైడెన్ చేయాలని చెప్పేసి ఒక ప్రపోజల్ వచ్చింది. అప్పుడు తర్వాత దానిపై ఎన్వైర్మెంటలిస్టులు వాళ్ళు అబ్జెక్ట్ చేసిన తర్వాత ఇది ఏదో అక్కడ ఆగిన తర్వాత మళ్ళీ 2025లో అంటే 24లో మళ్ళీ నోటీస్ వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ మొదలైంది. సరే ఇది నేను ఇందాక చెప్పిన కోర్టు కేసులు అవన్నీ. తర్వాత మళ్ళీ 25లో హీరింగ్కి మేము వెళ్ళి
మీరు ఇన్ని 9 సంవత్సరాల నుంచి లేని అర్జెన్సీ ఇప్పుడు ఏం అర్జెన్సీ వచ్చిందని చెప్పేసి మీరు ఏమి ప్రొసీజర్స్ ఫాలో కాకుండా మీరు ఇట్లా వన్ సైడెడ్గా వెళ్తున్నారు అని చెప్పి మేము క్వశ్చన్ చేస్తే వాళ్ళు లేదండి 10A కింద మాకు పవర్ ఉంది కాబట్టి మేము చేస్తాం, మాకు పవర్ ఉంది కాబట్టి మేము చేస్తాం అనేది ఒకటే మాట చెప్తా ఉన్నారు. ఏమీ మా అడిగిన వాటికి ఏమీ జవాబులు లేవు. ఇది మేము చెప్తున్నాం. మేమందరం కూడా 40 సంవత్సరాల కింద ఈ ప్లాట్లు కొనుక్కునే వాళ్ళం. ఏదో మా హార్డ్ సేవింగ్స్ మనీతోటి దాంట్లో కొనుక్కునే వాళ్ళం. మీకు ఒక ప్రొసీజర్ ఉంది యాక్ట్ ప్రకారంగా, మరి యాక్ట్ ప్రకారం ఉన్న ప్రొసీజర్ ప్రకారంగా చేయండి మీరు అని మేము అడుగుతున్నాము. మీరు ఆ ప్రొసీజర్ ప్రకారం చేస్తే మేమందరం వచ్చి మా బాధలు చెప్పుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది కదా. తర్వాత మొన్న మీటింగ్ అయింది కూడా, అది ఏంటంటే ఒక రికార్డు కోసం చేసిన మీటింగ్ లాగే ఉంది తప్ప ఏ రకమైన వాళ్ళు మేము అడిగిన క్వశ్చన్స్కి జవాబులు చెప్పడం కానీ, తర్వాత మేము ఇంకోటి కూడా ఇప్పుడు మీరు కన్సల్టెంట్ మీకు కొన్ని ప్లాన్స్ తయారు చేశారు కదా, మామూలుగా ఏదైనా కానీ ఒక డిజైన్ కానీ ఒక ప్లాన్ కానీ తయారు చేసిన తర్వాత దానికి ఒకళ్ళు ప్రూఫ్ చెకింగ్ అని చెప్పేసి ఇంకో వాళ్ళు చేయాలి. అంటే అది సరిగా ఉందా లేదా, రిక్వైర్మెంట్స్ ప్రకారం ఉందా లేదా అని చెప్పి చదవాలి. అది ఏమీ లేదు. ఆ ప్రూఫ్ చెకింగ్ ఏమైనా చేశారంటే దానికి జవాబు లేదు. ప్రొసీజర్స్ ఫాలో కాకుండా అర్జెన్సీగా చేయడానికి ఎందుకు చేస్తున్నారంటే దానికి జవాబు లేదు. ఇట్లా ఏ రకమైన జవాబులు ఇవ్వకుండా వన్ సైడ్గా మేము తోసుకోవడం. ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనది, వాళ్ళు ఈ వైడనింగ్ పేరు చెప్పి మొత్తం ప్రాపర్టీ హోల్స్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రతి 2 రోజులకి 3 రోజులకి 4 రోజులకి వాళ్ళ జిహెచ్ఎంసీ స్టాఫ్ వస్తారు, వచ్చి సార్ మాకు ఆ డాక్యుమెంట్ ఇవ్వండి సార్, లేకపోతే ఆ పర్మిషన్ డాక్యుమెంట్ మాకు కావాలి అని ఓవరాల్గా. తర్వాత మేము మీ ప్రాపర్టీలోకి వచ్చేసి మేము మార్కింగ్ చేస్తామండి అని చెప్పేసి ఇట్లా వస్తున్నారు. నేనేమో ఓవరాల్గా చేయడానికి ఇది ఏమి ఇది ఒక మన యాక్ట్ ప్రకారం ఏముందంటే సపోజ్ మీరు వచ్చి సర్వే చేయొచ్చు, కానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఒక నోటీస్ ఇవ్వాలి, మాకు 7 రోజులు టైం ఇవ్వాలి. ఓనరు లేకపోతే వాళ్ళ రిప్రజెంటేటివ్ వాళ్ళ సమక్షంలో ఏది చేసినా వాళ్ళు చేయాలి. ఇది ఏమి చేయకుండా కూడా వచ్చేసి మమ్మల్ని, తర్వాత ఇక్కడ కొంత కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళ టెనెంట్స్ని కూడా, తర్వాత ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఒక ప్యానిక్ క్రియేట్ చేస్తున్నారు. ఇది చేయొద్దని చెప్పి మేము చెప్పాం. మరి ఇది ఏం చేస్తారనేది మరి చూడాల్సి ఉంటుంది. తర్వాత ముఖ్యమైనది ఇంకోటి, చాలామంది లైవ్లీహుడ్స్ దీనిపైన ఉన్నాయి. ఇప్పుడు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందంటే దాంట్లో టెనెంట్స్ ఉంటారు, తర్వాత ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరూ ట్యాక్సులు కడుతున్నారు, ఇన్కమ్ ట్యాక్సులు కడుతున్నారు, జిఎస్టీలు కడుతున్నారు, కమర్షియల్ ట్యాక్సెస్ కింద ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం. ఇప్పుడు నా ప్రాపర్టీ ఇచ్చే నేను 13-14 లక్షలు కడుతున్నాను సంవత్సరానికి గవర్నమెంట్కి. ఇప్పుడు ఇన్ని ప్రాపర్టీస్ మీద ఇదంతా రెవెన్యూ లాస్. తర్వాత ఈ కన్స్ట్రక్షన్కి, తర్వాత ల్యాండ్ అక్విజిషన్కి 2,500 కోట్ల దాకా అవుతుందని అంటున్నారు. ఇది కంప్లీట్ అయ్యేటప్పటికి ఎంత అవుతుందో మనకు తెలియదు, 3,000 కోట్లు దాటిపోతుంది. ఇవన్నీ ఖర్చు పెట్టకుండా మీరు వన్ వే చేయండి అని చెప్పి మేము చెప్తున్నాం. చాలా చోట్ల మనకు వన్ వే ఉన్నాయి కదా, అబిడ్స్లో ఉంది, హైకోర్టు దగ్గర ఉంది, లకిడీ కాపుల దగ్గర ఉంది, ఆర్పీ రోడ్లో ఉంది, ఇక్కడ వన్ వేలు ఉన్నాయి కదా. అలాగే వన్ వేలు పీక్ టైమింగ్స్లో మీరు చేయండి. మీరు కావాలంటే వచ్చి మధ్యాహ్నం చూడండి, మధ్యాహ్నం అసలు ట్రాఫిక్ ఉంటుంది, ఓన్లీ మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్. ఆ టైంలో వన్ వే పెట్టండి. లేకపోతే ఆడ్ అండ్ ఈవెన్ అని ఒకటి ఉంది, ఆ ప్రకారంగా చేయండి అని చెప్పాము. మరి వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. అయితే ఖచ్చితంగా ప్రభుత్వం 2013 చట్టం ప్రకారంగా మొత్తంగా ఒక స్టడీ చేయాలి, ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయాలి. కమిటీ చేసినటువంటి రిపోర్ట్స్ ఎవరైతే ల్యాండ్ కోల్పోతున్నారో, అయితే ఆస్తులను కోల్పోతున్నారో వాళ్ళతో పాటు కూడా ఒక రిపోర్ట్ను తయారు చేయాలి. తయారు చేసిన తర్వాత ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటున్నారు. అదేవిధంగా చూసుకుందాం మనతో పాటు. సార్ చెప్పండి, మెయిన్గా అయితే అభ్యంతరం ఏంది సార్ దీనిపైన? అందరూ వన్ వే చేయమనండి, వన్ వే చేయాలి, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలి, ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. అంటే మొత్తంగా వన్ సైడ్గా రోడ్ తీసుకుంటున్నారు, వన్ సైడ్గా రోడ్కు ఉన్నటువంటి తీసుకుంటున్నారు, అట్లా కాక 2 విధాలుగా సేకరించాలి అంటున్నారు. దాన్ని ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. వన్ సైడ్ తీసుకుంటున్నారు, ప్లస్ 120 తీసుకుంటున్నారు ఇక్కడ.
సరే, ఈ విరంచి హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు 100 తీసుకోవడము, మళ్ళీ తర్వాత కొద్ది ముందుకు రాగానే 120 తీసుకోవడం వలన ఎంతమంది బాధ్యతలు ఉంటున్నారు? ఏంది సార్? సుమారుగా ఈ విరించి నుంచి ఇక్కడ వరకు 500 ఇళ్ళు ఉంటాయండి. మన అగ్రసేన్ నుంచి అయితే కనీసం 300 ఇళ్ళు ఉంటాయి. ఇల్లు కూడా ఇవన్నీ 250 నుంచి 400 స్క్వేర్ యార్డ్ లోపవి. ఇందులో 60% వరకే వీళ్ళు కొట్టేస్తామన్నారు. మిగిలిన బిల్డింగ్ కూడా కొలాప్స్ అయిపోతుంది కొట్టిన తర్వాత. ఆ మిగిలిన ల్యాండ్లో ఈ సెట్ బ్యాక్స్ రూల్స్ అవి ఫాలో అయితే మనం ఒక సింగిల్ రూమ్ తప్పితే ఏమీ రాదు. పైగా ఇది కొట్టేయటం వల్ల ఎంట్రన్స్లో ఉన్న మీకు వాటర్ బాడీస్ పోతాయి, ఎంట్రన్స్ మెట్లు కానీ లిఫ్ట్ ఉన్న అవి పోతాయి, సెల్లార్ ఎంట్రీ ఉండదు. ఇవన్నీ ఆలోచించకుండా సీనియర్ సిటిజన్స్ ఉంటున్నారు, మాకు ఇదే ఇన్కమ్ లైవ్లీహుడ్. దీంట్లో ఎంతోమంది టెనెంట్స్, వాళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా రోడ్డును పడతారు ఈ చేయటం వల్ల. సో గవర్నమెంట్ ఇవన్నీ ఆలోచించట్లేదు. పైగా ప్రతి ఇంటి నుంచి సంవత్సరానికి 10 నుంచి 15 లక్షలు పే చేస్తున్నాం. ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్, జీఎస్టీ, వాటర్ బిల్లు, పవర్ బిల్లు ఇవన్నీ పోతాయి. ప్లస్ గవర్నమెంట్ కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాక రెడీ అయ్యారు. ఇది ఇద్దరికీ నష్టం. అంచేత గవర్నమెంట్ రెండోసారి ఆలోచించి ప్రాపర్గా చేయాలని మా రిక్వెస్ట్. మేము డెవలప్మెంట్కి అగెన్స్ట్ కాదు, కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా చూస్తూ బ్యాలెన్స్ చేయమని మా రిక్వెస్ట్. ఎస్, అది అయితే ప్రభుత్వానికి మేము అగ్నిస్ట్ కాదు, ప్రభుత్వం అయితే డెవలప్ చేయాలి. కాకపోతే మొత్తంగా కూడా మేము దానికి అనుగుణంగా అయితే ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. మనతో పాటు ఇంకొంతమంది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది అంటున్నారు, కోర్టులో చెప్పింది ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది అంటున్నారు. ఎంతమంది దీని నుంచి లాస్ అవుతున్నారు? సార్, కోర్టులో కూడా వాళ్ళు ఫస్ట్ ఇనిషియల్గా లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో జిహెచ్ఎంసీ అథారిటీస్ వచ్చి ఇష్టపరంగా వాళ్ళు నోటీసు ఇవ్వటం మొదలుపెట్టారనమాట. సో దాన్ని మేము ఛాలెంజ్ చేసి హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు కూడా వెరీ క్లియర్గా చెప్పింది, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా దాని ప్రకారంగా పాటించండి. వాళ్ళు కనుక సరెండర్ ఆఫ్ ల్యాండ్ ఇంట్రెస్ట్ లేకపోతే మీరు ల్యాండ్ ఎక్విజిషన్ మాడ్యూల్లోకి వెళ్ళిపోయి దాని ప్రకారంగా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రొసీజర్ ప్రకారంగా చేయండి తప్ప మీరు ఇట్లాంటి నోటీసెస్ ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో 2024లోనే ఇచ్చాను. చాలామంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళ ప్రాపర్టీస్ ఎప్పుడో 30-40 ఇయర్స్. యాక్చువల్లీ ఒకప్పుడు రెసిడెన్షియల్ జోన్, తర్వాత ఇది కమర్షియల్ రోడ్ గవర్నమెంట్ వేసింది, తర్వాత కమర్షియల్ రోడ్ వేసింది. చాలామంది కమర్షియల్ కన్వర్ట్ చేసుకొని కమర్షియల్ ప్రాపర్టీస్ ఫర్ దేర్ రిటైర్మెంట్ ఉంటుందని చెప్పి చాలామంది చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అవన్నీ 300-400 స్క్వేర్ యార్డ్స్ మెజారిటీ. చాలామంది జర్నలిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ కూడా ఉన్నారు ఇంకా. సో వాళ్ళకి అలాట్ చేసి ఈ స్ట్రెచ్ అంతా జర్నలిస్ట్ స్ట్రెచ్ కూడా ఉన్నారు. సో వాళ్ళకి అలాట్ చేసింది కూడా తీసుకోవటం, వాళ్ళకి 400 స్క్వేర్ యార్డ్స్ యావరేజ్ ఉన్నాయి అనుకోండి, ఆల్మోస్ట్ 250-300 స్క్వేర్ యార్డ్స్ కూడా వెళ్ళిపోతున్నాయి బిల్డింగ్స్తో సహా. బ్యాలెన్స్ 150కి హౌ దే విల్ హ్యావ్ దే ఇంగ్రెస్ అండ్ ఎగ్రెస్ లోపల పోవటం ఎలా. తర్వాత బిల్డింగ్ కట్టుకోవాలంటే విడ్త్ ఉండదు, షాప్స్ ఉండవు. మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, మేము చాలామంది ప్రాపర్టీస్ టెనెంట్స్కి ఇంకా వాళ్ళకి సీరియస్నెస్ ఇంకా అర్థమైందో లేదో కానీ వాళ్ళు రేపు వచ్చి మా ఓనర్స్ మీద పడతారు. ఎందుకంటే దే ప్లానింగ్ టు వెకేట్. మా ఇన్కమ్ పోయేటట్టుంది. బికాజ్ వాళ్ళకి స్టెబిలిటీ కావాలి. ఎనీ బిజినెస్ వాంట్ స్టెబిలిటీ. నెక్స్ట్ 1 ఇయర్ లోపల ఇవన్నీ వస్తుంటే బిల్డింగ్ కట్ అవుతుంటే వాళ్ళు మా దగ్గర మేము తీసుకున్న సెక్యూరిటీ పార్ట్స్ వాపస్ ఇవ్వాలి, మా రెంటల్ ఇన్కమ్ పోతుంది. ప్లస్ వాళ్ళు కూడా టెనెంట్స్ కూడా ఎంతో క్రోర్స్, సమ్ ఆఫ్ దెమ్ ఇన్వెస్టెడ్ క్రోర్స్ ఇన్ దర్ ఫర్నిచర్ కానీ, డెకోర్ కానీ, యాస్థెటిక్స్ కానీ ఎన్నో ఉన్నాయి. మీరు చూస్తూ ఉంటే మీరు ఒకసారి రౌండ్ చేస్తే తెలుస్తుంది. సో ఇవన్నీ పోతే దెన్ ద అల్టిమేట్ బర్డెన్ విల్ ఫాల్ ఆన్ దిస్ థింగ్. సో ఇవన్నీ ఏమి స్టడీ చేయలేదు, అసలు సోషల్ అసెస్మెంట్ అసలు చేయలేదు. ఇంకొక జస్ట్ ఫర్ అనదర్ క్లారిటీ, ఇది యాక్చువల్లీ కేబీఆర్ పార్క్, కాసు బ్రహ్మానంద్ రెడ్డి పార్క్. ఇది యాక్చువల్లీ ఎర్లియర్ ఇట్ వాజ్ అ ప్రైవేట్ ప్రాపర్టీ బిలాంగింగ్ టు ద నిజామ్స్. దాని తర్వాత ల్యాండ్ సీలింగ్ సర్ప్లస్లో గవర్నమెంట్ టుక్ ఓవర్ మొత్తం ల్యాండ్ అండ్ దే అలౌడ్ సమ్ రిటైనబుల్ ఏరియా ఫర్ ది నిజాం అనమాట. అది సెంటర్లో పెట్టుకున్నాను అనుకుంటా, ఆర్ మేబీ వన్ ఎడ్జ్. సో నౌ ద హోల్ థింగ్ కేమ్ ఇన్ టు గవర్నమెంట్ వెస్టెడ్ ప్రాపర్టీ. సో గవర్నమెంట్ వెస్టెడ్ ప్రాపర్టీ అయినాక టు మై నాలెడ్జ్ అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అయినాక ఎంతోమంది ఇండస్ట్రియలిస్ట్ కానీ వీళ్ళు కానీ వచ్చి మాకు ఈ ల్యాండ్ కొంచెం ఇవ్వండి, గవర్నమెంట్ ల్యాండ్ కదా, దే కెన్ ఆర్డర్ టు ఎనీబడి, ఇది ఇవ్వండి అని. ఒకవేళ ఆ రోజున ఇదంతా నాకు ఈ తలకాయ నొప్పి ఎందుకని చెప్పి కోట్ల విజయభాస్కర్ రెడ్డి సింపుల్గా దీన్ని మొత్తం తీసుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ కింద నేషనల్ పార్క్ డిక్లేర్ చేసేసి దెన్ హెడేక్ అంతా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోయింది. ఎనీథింగ్ టు బీ డన్ ఇన్సైడ్ దట్ ఇట్ విల్ గో అండర్ సెంట్రల్ లాస్ అనమాట. సో స్టేట్ గవర్నమెంట్ కాంట్ డూ. ఆయన కనుక ఆ రోజున నిజంగా అలాట్ చేస్తుంటే వీ వుడ్నట్ హ్యావ్ దిస్ లంగ్ స్పేస్. అండ్ ఇక్కడ అంతా ఇంకొక మాదాపూర్ హై రైజో లేకపోతే గచ్చిపల్లి హై రైజెస్ వచ్చేవి.
సో లక్కీ వీఆర్ ఈ జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ అందరికీ ఇది ఒక వరం అనమాట. సో దీంట్లో తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి ఏం చేశారంటే కొంత రిటైనబుల్ ఏరియా ఈ విత్ ఏదైతే మనం నుంచున్నామో అది జిహెచ్ఎంసీ ఆర్ హెచ్ఎండిఏ దానికి మళ్ళీ ఇచ్చి దీన్ని ఒక వాక్వే చేసి మొత్తం ఆల్మోస్ట్ 4 యూ సీ ద రౌండ్ ది కేబీఆర్ పార్క్ వాక్వే కింద డిక్లేర్ చేసి ఇది చేశారన్నమాట. ఇది గవర్నమెంట్ ల్యాండ్, దట్ ఈస్ టోటల్లీ ఫారెస్ట్ ల్యాండ్, సెంట్రల్ ఇట్ విల్ ఫాల్ అండర్ సెంట్రల్ యాక్ట్ అనమాట. ఈ పర్టికులర్ బిట్ ఏదైతే ఉందో మీకు ఆ ఫెన్సింగ్ అనిపిస్తుంది చూడండి, దట్ ఈస్ కేబీఆర్ ఫెన్సింగ్. ఆ బిట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదంతా వాక్వే అనమాట. ఈ వాక్వే పార్కింగ్ వాడుతున్నారు, కమర్షియల్ ఏరియాస్కి వాడుతున్నారు. మీరు చూడండి అటు సైడ్ కూడా మీకు హోర్డింగ్స్ ఉన్నాయి కదా, మీరు మొత్తం సిటీలో అంతా బ్యాండ్, అక్కడ మాత్రం హోర్డింగ్ పెట్టారు చూడండి. ఇస్ దిస్ నాట్ డ్యూయల్ స్టాండర్డ్? ఎంత పెద్దది పెట్టారు మీరు చూస్తే. కేబీఆర్ ఎంట్రన్స్ ముందే రియల్లీ ద జిహెచ్ఎస్సీ కమిషనర్ షుడ్ సీ what is happening throughout the city. No hoardings are allowed, but what is happening in front of KBR Park, a very big hoarding. Idantha dual standard, ilantivi cheyakoodu. Idi retainable edaithe ee land HMDA walkway undo, na side what my friends and here also what we are thinking, nijanga government intention unte ee walkway lo meer acquire cheyochu. There is no restriction on acquiring this walkway. Why do you want to acquire the other side? So 50% iva akkadi nunchemo Virinchi Hospital to Agrasen, it is 120 feet. Sorry, 100 feet. From here you are asking 120 feet. That itself shows the dual standard. So if you are, even ఇది 100 feet అయి ఉంటే సెంటర్ చేసుకుంటే ఇటు కూడా ఒక 10-15 feet 20 feet వస్తుంది. సో వీ విల్ ఆల్సో బీ మాకు కూడా కొంచెం ఇంపాక్ట్ తగ్గుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ మొత్తం, ఎంతమంది లాస్ అవుతున్నారు? ఇది ఎకో సెన్సిటివ్ జోన్ ఉండటం వల్ల ఇటు సైడ్ తీసుకోవటం కుదరదు, అందుకే అటు సైడ్ ఒక సైడే తీసుకుంటామని మాట్లాడుతున్నారు. ఎకో సెన్సిటివ్ జోన్ ఉన్నప్పుడు అసలు ఎటువంటి డెవలప్మెంట్ జరగటానికి వీల్లేదు. ఒక్కసారి మీరు ఈ పక్కన చూస్తే ఇక్కడ ఒక షాక్ రీటైల్ షాప్ ఒకటి పెట్టారు. కొంచెం మీరు చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్తే అటు సైడ్ పెద్ద బిల్డర్స్కి పార్క్ లోపలికే కన్స్ట్రక్షన్ చేసుకోమని పర్మిషన్స్ ఉన్నాయి. మరి అది ఎంత ఎకో సెన్సిటివ్ జోన్ కిందకి రాదంటారు. అది ఇక్కడంతా ఎకో సెన్సిటివ్ జోన్ కిందకు వస్తుంది. మరి మేము ఎకో సెన్సిటివ్ బయోడైవర్సిటీలో ఉన్నవాళ్ళం మేము కాదా? మేము కూడా ఎఫెక్ట్ అవుతాం కదా, అది కూడా కన్సిడర్ చేయాలి వాళ్ళు. సో అది చేయట్లేదు. రెండో థింగ్ అంటే మోర్ దెన్ 300 ఫ్యామిలీస్ రోడ్ నెంబర్ 92లో ఎఫెక్ట్ అవుతున్నారండి. పార్కు కంప్లీట్ సర్కంఫరెన్స్ ఎఫెక్ట్ అవుతున్నారు ఈ ప్రాజెక్టు వలన. సో మేము రిక్వెస్ట్ చేస్తుంది గవర్నమెంట్, జిహెచ్ఎంసీ, ల్యాండ్ అక్విజిషన్ మా అందరికి ప్రాబ్లమ్స్ కూడా కన్సిడర్ చేసుకొని దయచేసి బెటర్ సొల్యూషన్స్, ఆప్టిమల్ సొల్యూషన్స్, గవర్నమెంట్కి రూపాయి ఖర్చు లేని సొల్యూషన్స్ ఎత్తుకైతే అందరికీ సేఫ్గా ఉంటారు. అందరికీ మేము కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాం కదండి, ప్రాపర్టీ ట్యాక్స్ రూపాన, ఇన్కమ్ ట్యాక్స్ రూపాన, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ నష్టపోతుంది. సో ఇవన్నీ పీపుల్, యానిమల్స్, ట్రీస్, ఇక్కడ చూస్తే మీరు కూడా అక్కడ ట్రీస్, పెద్ద పెద్ద ట్రీస్ 20 ఏళ్ళు 30 ఏళ్ళ ట్రీస్ ఎఫెక్ట్ అవుతాయి. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇవి కూడా కన్సిడర్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ గురించి పునరాలోచించుకుంటే మనకు చాలా మంచిదండి. అయితే దీనివల్ల మొత్తం టోల్గా కూడా సుమారుగా 600 మొత్తం టోల్గా కూడా కుటుంబాలు మొత్తం దానికి బాధితులు అవుతున్నాయి. వాళ్ళ ఆస్తులు కూడా మొత్తం కోల్పోతున్నారు. ప్రభుత్వం కూడా ఇంకో విధంగా అయితే వాతావరణ పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా సింగిల్ చేయడం వలన ఎలాంటి ఇబ్బంది కూడా లేదు అంటున్నారు. అదేవిధంగా వన్ వే చేయడం వలన ఇబ్బంది లేదంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా రెండు వైపులా తీసుకోవాలి. పార్కు చుట్టూ కూడా ప్లేస్ ఉంది, పార్కులకు కాకుండా సొంతంగా తీసుకోవడం వలన మేము లాస్ అవుతున్నాం అంటూ చెప్తున్నారు. కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఉన్నారు, వాళ్ళకు దానిపైనే మొత్తంగా కూడా ఆధారం ఉంటుంది. కాబట్టి అయితే ఆ యొక్క దాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎంతమంది అయితే ఇక్కడ వాళ్ళ ఆస్తులకు నష్టం వాటిల్లుతుందో వాళ్ళందరితో పాటు ఒకసారి మాట్లాడాలి. ఎక్స్పర్ట్ కమిటీని పెట్టేసి ఆ యొక్క రిపోర్ట్ని తీసుకోవాలి. ఆ రిపోర్ట్ ఆధారంగా ఎలా చేస్తే బాగుంటుందనేది ఉద్దేశంతో చేయాలి. ఆ యొక్క విరంచి హాస్పిటల్ నుండి స్టార్ట్ అయినటువంటి 100 ఫీట్స్ ఏదైతే ఉందో ఇక్కడ 120 రావడం వలన ఇబ్బందులకు గురవుతున్నాము. ఇక్కడ కూడా సమానంగా 2 సైడ్ల తీసుకోవాలి. ఒకే వైపు తీసుకోవడం వలన మేము కూడా ప్రభుత్వానికి కాస్త కూస్తో ట్యాక్స్ల రూపంలో మేము కూడా పే చేస్తున్నాము. దానిపైన ఉండేటటువంటి కమర్షియల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కమర్షియల్స్లో ఉండేట
ఉండేటటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఎంప్లాయీస్ ఆధారపడి ఉన్నారు, కొంతమంది ఆ రిటైర్డ్ ఆ ఉద్యోగులకు కూడా మొత్తంగా ఆ యొక్క ఇల్లే మొత్తంగా అయితే జీవన ఆధారాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిపైన ఆ ప్రభుత్వం ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వ అభివృద్ధికి మేము ఎవరం కూడా అడ్డుపడట్లేము కాదు, అభివృద్ధి చేయాలి, కానీ అయితే ఈ విధంగా సామాన్యులకు మొత్తం ఇబ్బందులు కలిగించకుండా అదే ప్రత్యామ్నాయం చేసుకోవాలి అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డితో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.